గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు అంటే అర్థం ఏమిటంటే బరువు అని. అప్పుడు ఎవరికి బరువు అంటే లఘువుకి బరువు. ఎవరు లఘువు? ఎవరు ఆయనలో గురుత్వాన్ని చూశాడో ఆయన కన్నా బరువైన వాడు, అంటే అంత గొప్పవాడు, అంత జ్ఞాని ఇంకొకడు లేడు. ఆయనే నాకు దైవం. ఆ గురి ఎవరికి ఉందో వారికి ఆయన గురువు. ఆయన ముందు వీడు లఘువు. లఘువు అంటే చిన్నవాడిని. అందుకే వినీతుడు వినేయుడు. నాకు గురువు కన్నా గొప్పవాళ్ళు ఈ లోకంలో లేరు. నా గురువు నన్ను కాపాడుతూ ఉంటారన్న విశ్వాసం ఎవరికి ఉన్నదో వారికి గురువు. అందుకే అంటారు భగవాన్ రమణులు, నీకు ఎవరి యందు గురి ఉన్నదో వాడు నీకు గురువు. ఆయన ఎంత శక్తివంతుడైనా గురి నీకు లేనప్పుడు ఆయన నీకు గురువు కాలేడు. ఆ గురి ఉండాలి తప్ప ఆయన ఆచారం పాటించాడా పాటించలేదా ఈ ప్రశ్నలు తలెత్తవు. ఇది సూక్ష్మమైనటువంటి భేదం ఉంటుంది. గురువుకి ఆచార్యుడికి పేరు పెట్టి పిలవడానికి మధ్యలో చిన్న తేడా ఉంటుంది. కానీ స్థాయిలో ఇద్దరూ సమానం. ఇద్దరి యందు ఏ భేదం ఉండదు. నిజానికి బ్రహ్మమును తెలిసిన వారు కాబట్టి వారు బ్రహ్మమే, వారే భగవంతుడు. అదే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అంటుంది శాస్త్రం. బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అగుచున్నాడు. అందుకనే గురువే భగవంతుడయ్యాడు. ఆ గురువేమి ఇవ్వలేడు. అందుకే గురువు ఏదైనా చెప్తే శాసనం, లోకంలో మిగిలిన వాళ్ళు ఏదైనా చెప్తే సలహా. గురువు ఏదైనా చెప్పారనుకోండి, నిజంగా ఆయన యందు నీకు గురుత్వం ఉంటే ఆయన ఏది చెప్పారో అంతే, తర్కించడం. అలా వద్దు ఇలా అలా ఉండవు. గురువు గారు చెప్పారు, అది శాసనం అంతే, ఇంకో రెండో మాట ఉండదు. శాస్త్రం ఏది చెప్తోందో అది పరమ సత్యం. గురువుగారు ఏది చెప్తున్నారో అది పరమ సత్యం తప్ప దాని గురించి ఇంకా నేను మళ్ళీ వేరే ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి శాస్త్రం ఏది చెప్పిందో నేను ఆ మార్గంలోనే ప్రయాణం చేస్తాను. గురువుగారు ఏది చెప్తున్నారో దాన్ని శిరోధార్యంగా భావిస్తాను తప్ప గురువుగారు చెప్పిన తరువాత కూడా నేను ఇంకా కొత్తగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉండదు. గురువుగారు చెప్పారు అంటే అది శాసనం, శాస్త్రం చెప్పింది అంటే శాసనం. నేను దాన్ని ఔదలదాలుస్తాను అని తనంత తానుగా వశపడినటువంటి వాడెవరుంటాడో, వశవర్తి అయిన వాడెవరుంటాడో ఆయనని శిష్యుడు అని పిలుస్తారు. ఎందుకని అంటే లోకంలో ప్రతి ప్రాణి కూడా సాధారణంగా మనిషికి వశపడుతుంది. ఆ వశపడడం అన్న లక్షణం లేదనుకోండి, అది అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం. ఆ వశపడడం అనేటటువంటిది అత్యంత ప్రధానం. ఆ వశపడినప్పుడు నేనే ఏమిటి అన్నదాన్ని చూడరిక. నేను రాజునా, నేను ఇంత అధికారంలో ఉన్నానా, నాకింత ఐశ్వర్యం ఉందా, నేను ఇంత విద్యావంతున్నా, నేను అందగాడినా, నేను పొడుగ్గా ఉంటానా, నేను పొట్టిగా ఉంటానా, వీటన్నిటితో సంబంధం లేదు. నువ్వు గురువుకి వశవర్తివై ఉండాలి. ఎప్పుడు ఏది చేస్తున్నా ఇది గురువు గారికి తెలియకుండా ఉండనది కాదు. గురువు భగవత్ స్వరూపులు, ఆయనకి తెలుస్తుంది. గురువు గారికి శిష్యుణ్ణి అనిపించుకుని నేను ఇటువంటి పని చెయ్యొచ్చా అని ఆలోచించుకుని గురువుకి వశపడి ప్రవర్తించేవాడెవరో వాడు ఆదర్శవంతమైనటువంటి శిష్యుడు.